తెలంగాణ తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జోరుగా సాగుతున్నాయి. విజయవాడలోని ప్రముఖ నవరంగ్ బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అనుభవం లేని వ్యక్తుల చేత బ్రెడ్లు తయారీ జరుగుతున్నట్లు, అలాగే ఎటువంటి లేబుల్స్ లేని బ్రెడ్లను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాక సెక్షన్ 32 కింద నోటీసు కూడా జారీ చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యలతో విజయవాడలోని ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అది ఫ్రెష్, ఇది ఫ్రెష్, అది వేస్ట్. అండి ఈరోజు మాకు అందిన కంప్లైంట్ మేరకు గవర్నర్పేటలో ఉన్నటువంటి నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో మాకు కొన్ని ఎక్స్పైరీ అయినటువంటి స్టాక్స్ కానివ్వండి, తర్వాత ఎలాంటి లేబుల్స్ లేనటువంటి బ్రెడ్స్ ఇట్లాంటివి కూడా ఇక్కడ కొన్ని దొరికినాయి. అవన్నీ సీజ్ చేశాము. అలాగే చికెన్ తయారు చేసినటువంటి చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో ఉన్నది కూడా మేము చూసాము. దాన్ని వాడొద్దని చెప్పి దాన్ని పక్కన పెట్టించాము. వారికి ఈ హెల్త్ ఆస్పెక్ట్స్ లో హైజీనిక్ కండిషన్స్ లో మేము నోటీస్ ఒకటి జారీ చేస్తున్నాము సెక్షన్ 32 కింద. ఎందుకంటే ఫుడ్ హ్యాండ్లర్స్ ఎవరికి కూడా ప్రాపర్ హైజీనిక్ ఈ ప్రోటోకాల్స్ లేవు. సో నో బడీ ఈజ్ వేరింగ్ హెడ్ గేర్స్ కానివ్వండి, గ్లౌజులు కానివ్వండి, ఆప్రాన్లు కానివ్వండి ఏం పెట్టట్లేదు. నవ్ వీల్ వెరిఫై ది మెడికల్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళవి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఏంటి వర్కర్స్ కూడా చూస్తాము. మాకు ఇచ్చిన కంప్లైంట్లో ముఖ్యంగా ఒక పురుగులు ఒక బ్రెడ్లో రావటము, దాన్ని మేము ఈరోజు ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చి ఆయన మాకు ఇవ్వటం మూలంగా ఈరోజు ఈ నవరంగ్ బేకరీని ఆకస్మిక తనిఖీ చేశాము. సో వీళ్ళందరికీ కూడా హెచ్చరికలు చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీజర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ కోర్టులో పెట్టుతున్నాము. సో వారికి తగినటువంటి శిక్షలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. వీళ్ళెవరికి ఆరోగ్యపరమైనటువంటి తర్వాత హైజీనిక్ కండిషన్స్ మీద ఒక ఫాస్ట్ ట్రాక్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇట్లా ట్రైనింగ్ అయిన వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ లేరనేది కూడా మేము గమనించాము. అలాగే ఫ్రిడ్జ్లో కూడా పెట్టినవన్నీ దేని మీద కూడా మూతలు లేవు. ఈ చికెన్ తయారు చేసిన చికెన్ కానీ దాని మీద ఎక్కడ మూతలు కూడా లేవు. సో ఇవన్నీ ఈ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ కాదు. కాబట్టి దీని మీద కఠినంగా చర్య తీసుకుంటాము. ఆ తర్వాత వీటిని జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో కూడా కేసు పెట్టబోతున్నాము. అలాగే ఈ వీటి శాంపుల్స్ కూడా తీసి మేము ల్యాబొరేటరీ పంపించి హైదరాబాద్లో ఆ తర్వాత తద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ బేస్ చేసుకొని మేము దీని మీద తగిన చర్య తీసుకుంటామని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే విజయవాడ నగరంలో ఉన్న అన్ని బేకరీలు కానివ్వండి, అన్ని ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఇది ఒక హెచ్చరికగా మేము చేయబోతున్నాము. ఇది మొదటి తప్పిదంగా ముందు మేము వదిలేసి రేపు మేము ఇచ్చినటువంటి నోటీసు 14 రోజులు టైం ఇచ్చేసి దాన్ని రెక్టిఫై చేయమంటాము. అవన్నీ చేసుకోకపోతే మాత్రము వీళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని కూడా